రకంగా వీళ్ళంతా వచ్చే వాళ్ళంతా ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళంతా రిజిస్ట్రేషన్ అవుతున్నారండి? అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, డైరెక్టర్ కౌన్సిల్ కావచ్చు, అందరూ అవుతారు. అన్ఫార్చునేట్ ఏంటంటే వీడు 5 లక్షలకు సినిమా తీసేవాడు మెంబర్షిప్ తీసుకుంటున్నాడు, 50 కోట్లకు 100 కోట్లకు తీసేవాడు మెంబర్షిప్ తీసుకుంటున్నాడు. ఈ 5 లక్షల వాడికి ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఎక్కడుందో తెలియదు, ఈ 50 కోట్లు తీసుకునే వాడికి తెలియదు. వాడు మేనేజర్కి డబ్బులు ఇచ్చి చేసామంటారు. ఓకే, ఇంత దరిద్రపు సిచ్యువేషన్. ఎందుకు వెళ్ళరు వీళ్ళు అనేది నాకు ఇంతవరకు అర్థం కాల. ఆ అసోసియేషన్కి వెళ్ళి వీళ్ళు మెంబర్షిప్ చేరటానికి వీళ్ళకి అంత ప్రెస్టేజ్. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ద మెంబర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఐ హ్యావ్ టు గో టు దట్ ఆర్గనైజేషన్. నేను వెళ్తానికే ఇబ్బంది, సిగ్గుపడతారో మరి ఏంటో తెలియదు. ఎవరో మేనేజర్కి ఇచ్చి పంపిస్తారు. ఇలా బతుకంత మేనేజర్ల మీద బతికారు వెళ్ళా ఉన్నా. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికినోళ్లే కదా. అట్లా కాకుండా మేనేజర్కి ఇస్తారు. ఏంటో కొత్త రూల్ పెట్టొచ్చు కదండి. ఓటు హక్కు లాగా మీరు కూడా ఒక కొత్త రూల్ పెట్టొచ్చు కదా. ఎట్లా? అదే డైరెక్టర్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రావాలి. చెప్తాం, వాళ్ళు రారు. ఎందుకు రావాలని అడుగుతున్నారు, అది కూడా చెప్తాం. అయిపోయింది, కోరిక కూడా తీరిపోయింది. అప్పటికి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. అఫిషియల్గా డైరెక్ట్గా రమ్మని ఇంటర్వ్యూస్ చేస్తారు. వచ్చాడు, ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు వచ్చి వీళ్ళకి ఫోన్ చేస్తాడు, సార్ నేను పోవాలన్నా సార్, మీరు చెప్పండి సార్. అట్లా ఇది ఎక్కడ పోయిరారాదు ఒక రోజు అంటే, లేదు సార్ పని ఉంది సార్. ఏం పని ఉండదు అక్కడ. ఈ వెబ్సైట్స్ ఇప్పుడు కొత్తగా నడుస్తున్న వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లలో కావచ్చు, సినిమాల మీద రివ్యూలు రాస్తున్నారు ప్రతి ఒక్కరు చాలామంది. ఆ రివ్యూస్ నిజంగా సినిమాని ఎఫెక్ట్ చేస్తాయంటారా, మంచి కానీ చెడు కానీ? అంటే ఇక్కడ నాకు తెలిసి ఇండియాలో పెద్దగా ఎఫెక్ట్ చేయవు, బట్ ఓవర్సీస్ ఎఫెక్ట్ చేస్తాయి. ఓవర్సీస్కి వచ్చేటప్పటికి ఏమంటే అన్ని సినిమాలు రిలీజ్ అవ్వవు కదా. రిలీజ్ అయిన సినిమాలకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది కొంతవరకు. మన ఇండియాలో కానీ తెలుగులో కానీ పెద్ద ఎఫెక్ట్ తెలుగులో చాలామంది అంటుంటారు కదా, మరి కంప్లైంట్ కూడా చేస్తుంటారు కదా డైరెక్టర్స్, నా సినిమా గురించి రివ్యూ రాశారు ప్రొడ్యూసర్స్, గొడవలకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాం. ఇప్పుడు సినిమా ఫెయిల్యూర్కి వర్షం ఫెయిల్ అవుతుంది. ఒక్కోసారి వర్షం వల్ల సినిమా పక్క థియేటర్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో సినిమాలు ఆడుతున్నాయి అనుకోండి, 4-5 స్క్రీన్లు ఉన్నాయి. దాంట్లో 3 స్క్రీన్లు ఫుల్ పోతూ ఉంటాయి, 2 స్క్రీన్లు ఖాళీ పోతాయి. ఆ రోజు వర్షం పెద్ద హెవీ రెయిన్ ఉంటుంది. హెవీ రెయిన్లో కూడా సినిమా బాగుంటే పోతారు జనం. ఈ 2 స్క్రీన్లు ఖాళీగా ఉంటాయి, సినిమా బాగాలేదు కాబట్టి పోరు. నేనేమంటున్నా, హెవీ రెయిన్ కాబట్టి నా కలెక్షన్ తగ్గింది అంట. హెవీ రెయిన్ అయితే ఆ 3టికి ఎందుకు తగ్గదు? అంతేలాగే మీరు చెప్పింది కూడా అంతే. ఇప్పుడు జీవితంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పుల గురించి ఆలోచించడం కంటే తప్పులు చేయకుండా ఉండడానికి అది చేయటం బెటర్. వాటిని తలుచుకుని మళ్ళీ మళ్ళీ వాళ్ళని తిట్టుకుని అని అనవసరం కదా. అతని ఇష్టం. ఇప్పుడు ఒక ప్రాబ్లం సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే, ఎవరి క్యారెక్టర్ అయినా మనకు తెలిసిపోతుంది. అంటే మరీ కొత్తగా ఇవాళ నేను ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేసిన రోజు వాడి క్యారెక్టర్ తెలియకపోవచ్చు, బట్ వాడు ఒక 10 సినిమాలు చేసినాక అతను కానీ ఆమె కానీ వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఎలా ట్రబుల్ ఇస్తారు అనేది మనకు తెలిసిపోతుంది.